సమాజంలో ఆర్థికంగా ఉన్నవారు తోటివారి అభివృద్ధికి సాయం చేయాలని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఒంగోలు నగరంలోని మామిడిపాలెంలో ఆధునీకరించిన రెడ్డి హాస్టల్ను వైవి సుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమానికి రెడ్డి జనాభ్యుదయ సంఘం అధ్యక్షులు కెవి రమణారెడ్డి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. తద్వారా విద్య పూర్తయిన విద్యార్థులకు ఉపాధి కలుగుతుందని తెలిపారు. దర్శి ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ హాస్టల్లో అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేద విద్యార్థుల అభివృద్ధికి తాము ఎప్పుడూ ముందుంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఒంగోలు పార్లమెంట్ పరిశీలకులు బత్తుల బ్రహ్మానందరెడ్డి, రెడ్డి జనాభ్యుదయ సంఘం కార్యదర్శి అన్నపరెడ్డి చినాదిరెడ్డి, వైవి భద్రారెడ్డి, వైవి హనుమారెడ్డి, సిరపురం విజయభాస్కర్ రెడ్డి, రాకా కృష్ణారెడ్డి, వాకా సంజీవ్ రెడ్డి, భవనం నాగిరెడ్డి, నరహరి రామలింగారెడ్డి, పాలవెల్లి వెంకటేశ్వరరెడ్డి, గోపవరపు నారాయణ రెడ్డి, లింగారెడ్డి, స్వామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్య అతిథులు కూడా చాలా మంది మరి ఇప్పుడు మరియు పూర్తిగా మీ అందరినీ నరసింహారెడ్డి నానపరెడ్డి వేదికపైకి ఆహ్వానిస్తున్నటువంటి పూచేపల్లి శివప్రసాద్ వేదిక పైనటువంటి నాగిరెడ్డి గారు ఆ రాజశేఖర 6 కావాలంటే 6 కూడా బాగుండాలి. ఎన్నో సేవ చేస్తే ఉంటే సైట్ నుంచి వచ్చిన అదేవిధంగా పేర్లు పెట్ట మారిస్తారు. ఇక్కడ పిల్లలకి భవిష్యత్తులో 1 కోటి రూపాయల వరకు ఇస్తారు. ప్రభుత్వం వారి సన్మానం చేస్తా ఉన్నారు. తదుపరి అనంతరం రావూరి రంగారెడ్డి గారు. నేను 2014-15లో అనుకుంటాను ఎంపీగా ఉన్నప్పుడు రెడ్డి హాస్టల్కి రావడం జరిగింది. అప్పుడు కూడా రెడ్డి హాస్టల్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. బట్ విద్యార్థులు కొంతమంది ఉన్నారు, చదువుకునే విద్యార్థులు బాగానే చదువుకున్నారు, కానీ మెయింటెనెన్స్ కూడా ఆశించిన స్థాయిలో ఆ రోజుల్లో లేదు. అప్పుడే చెప్పడం జరిగింది, ఈ హాస్టల్ అభివృద్ధి చేయడానికి నా వంతు సహాయం చేయడానికి ఎప్పుడైనా నేను ముందుంటానని చెప్పడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం, తప్పకుండా చేయండి. సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవాళ్ళం, మన తోటి వాళ్ళు, ఇంకా వెనుకబడిన వాళ్ళు, ఆర్థికంగా సౌకర్యాలు లేని వాళ్ళు జీవితంలో పైకి రావాలంటే మనలాంటి వాళ్ళు ముందుకు వచ్చి సహాయం చేస్తేనే వాళ్ళు కూడా వాళ్ళలో ఉండే శక్తి సామర్థ్యాలు బెదిరించుకొని పైకి వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి కమ్యూనిటీ పరంగా నడిచే విద్యా సంస్థలు కానీ హాస్టల్స్ కానీ మనందరం ముందుండి సహాయం చేసి ఇంకా మెరుగ్గా ఫెసిలిటీ క్రియేట్ చేయడానికి దోహదపడాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికి కూడా సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు సుమారుగా 120 మంది విద్యార్థులు ఉన్నారని చెప్తున్నారు. ఇంకా కూడా విద్యార్థులు ఎక్కువగా అవకాశాలు కల్పించేదానికి ఇక్కడ ఉండేదానికి ఏదో ఒకటి దాతల ద్వారా మనం అభివృద్ధి చేసుకోగలిగాం. ఈరోజు ఇంత అభివృద్ధి జరిగిందంటే ఆ రోజు చాలా బాధాకరం అనిపించింది. నేను ఒకరోజు హాస్టల్కి వచ్చినప్పుడు పిల్లలు చదువుకునేటప్పుడు వాళ్ళకి కనీసం పడుకోవడానికి బెత్తలు కానీ దుప్పట్లు కానీ ఏముండేవి కాదు. వాళ్ళు నేల మీద వండుకుంటుంటే చూసి మన శివప్రసాద్ రెడ్డి గారు పరుపులు కానీ బెత్తలు కానీ ఆ రోజు మన హాస్టల్కి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా మనకి భోజన హాల్ కానివ్వండి, ఏదైనా మేము బూచేపల్లి వెంకయ్యమ్మ సుబ్బారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఏదైనా కానీ మేము అవకాశం ఉన్నంత వరకు మన రెడ్డిస్ హాస్టల్కి అభివృద్ధికి మేము సహకారం చేస్తామని కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా
మన రెడ్డిస్ అందరికీ ఇంత కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషం. మీ అందరినీ కలిసినందుకు. ఈ రెడ్డి హాస్టల్ సైడ్ ఎన్నిసార్లు వచ్చిపోయినప్పటికీ నేను అప్పుడు ఎంపీపీగా ఉన్నాను. ఎంపీపీగా ముందున్నప్పుడు మా నాన్నగారితో పాటు ఒకసారి జేసీ దివాకర్ రెడ్డి గారు ఇక్కడ వచ్చినప్పుడు జోరున వర్షం పడినప్పుడు లైటింగ్ కూడా లేదు, జోరున వర్షం పడుతుంటే ఆ రోజు చూసిపోయాను. నేను ఇటు వచ్చిపోయినప్పుడు ఇప్పుడు ఛాన్సాలు వచ్చిపోయినప్పుడు కూడా ఈ రెడ్డి హాస్టల్కి మేమేం చేయలేకపోయామే అని చెప్పేసి చాలా బాధతో ఉన్నప్పుడు మా నాన్నగారు కూడా చాలా టైంలో చాలా ప్లేసుల్లో ఈ రెడ్డి హాస్టల్స్కి కానీ శ్రీశైలం రెడ్డి సత్రానికి కానీ ఎన్నో విధాలుగా సహాయం చేశారు. మా నాన్నగారి పేరు మీద ఒక మంచి అవకాశం వస్తే ఈ రెడ్డి హాస్టల్ డెవలప్ చేద్దామని చెప్పేసి అనుకున్న చాలా రోజులప్పటికి కూడా సడన్గా పెద్దలు అంతకుముందు పెద్దలందరూ కలిసి ఈ రెడ్డి వనభోజనాల కార్యక్రమానికి నా దగ్గర కోసం వచ్చారు. అన్న ఈ సంవత్సరం రెడ్డి వనభోజనాలు పెట్టాలా లేదని అడిగితే మీకేం కావాలో మీ డబ్బులు నేను సహాయం చేస్తాను స్వామి, మీరు హ్యాపీగా పెట్టండి, రెడ్డి వనభోజనాలు పెట్టకపోతే ఎలాగా అని చెప్పేసి ఆ రోజు చెప్పటం. ఆ రోజు వచ్చినప్పుడు పెద్దలందరూ కూడా అన్న కరోనా తర్వాత ఈ రెడ్డి హాస్టల్ బాగాలేదు, దీనికి మీరు ఎంతవరకు సహాయం చేయాలని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.